ఈ వీడియోలో నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే గోల్డ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్స్లో గోల్డ్ నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది, గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అండ్ గోల్డ్ నిజంగా సేఫెస్ట్ అసెట్ క్లాసా కాదా, దీన్ని మనం పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేయొచ్చా లేదా, అండ్ లాంగ్ టైం పీరియడ్కి గోల్డ్ ఆర్ నిఫ్టీ 50 ఏది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని మనం ఈ వీడియోలో చూద్దాం. మనం కానీ గోల్డ్ అండ్ నిఫ్టీ 50 యొక్క యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 లాస్ట్ 3 ఇయర్స్లో 15% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి గోల్డ్ 1.76% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో నిఫ్టీ 50 14.24% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 10.29% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ లాస్ట్ 7 ఇయర్స్లో 13.36% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 6.55% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 10 ఇయర్స్లో 13.06% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 4.12% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 12 ఇయర్స్లో 12.57% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 1.18% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 15 ఇయర్స్ టైం పీరియడ్కి 14.78% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ 6.88% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 20 ఇయర్స్ టైం పీరియడ్కి 14.80% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ మాత్రం 8.52% రిటర్న్స్ ఇచ్చింది. ఎక్సెప్ట్ 1 ఇయర్ టైం పీరియడ్కి తప్ప నిఫ్టీ ఎప్పుడు కూడా గోల్డ్ కంటే తక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. నిఫ్టీ 50లో మోర్ దెన్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 12% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. కానీ గోల్డ్లో హైయెస్ట్ రిటర్న్స్ 10.29% ఉన్నాయి. అండ్ చాలాసార్లు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే గోల్డ్ కంటే నిఫ్టీ 50 బెటర్ అనిపిస్తుంది. కానీ యావరేజ్ రిటర్న్స్లో మనకి ప్రాబ్లం ఏంటంటే అసలు ఒక ఫండ్ కానీ ఒక అసెట్ కానీ ఎప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, ఎప్పుడు తక్కువ రిటర్న్స్ ఇచ్చింది, అలాగే డిఫరెంట్ 1 ఇయర్లో, డిఫరెంట్ 3 ఇయర్స్లో, డిఫరెంట్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని యావరేజ్ రిటర్న్స్లో తెలియదు. అలాగే కొరిలేషన్ కూడా యావరేజ్ రిటర్న్స్లో తెలియదు. అంటే గోల్డ్ ప్రతిసారి నిఫ్టీ 50 కంటే తక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. కొన్నిసార్లు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, కొన్నిసార్లు తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో మనకి ఈ కొరిలేషన్ కానీ లేదా ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ కానీ తెలియాలి అంటే రోలింగ్ రిటర్న్స్లో తెలుస్తుంది. సో నేను గోల్డ్ అండ్ నిఫ్టీ 50 యొక్క రోలింగ్ రిటర్న్స్ 2000 నుంచి 2023 వరకు క్యాల్కులేట్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు కానీ 2000 నుంచి 2023 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్లో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు గోల్డ్లో యావరేజ్గా 10.10% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 70.89% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -29.23% రిటర్న్స్ వచ్చేవి. అండ్ అదే కానీ మీరు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు యావరేజ్గా 16.48% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 108.92% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -55% వరకు లాస్ కూడా వచ్చేది. సో 1 ఇయర్ టైం పీరియడ్కి గోల్డ్లో లాస్ ఉన్నప్పటికీ అది నిఫ్టీ కంటే తక్కువ ఉంది. అలాగే యావరేజ్ రిటర్న్స్ కూడా నిఫ్టీ కంటే తక్కువే ఉన్నాయి. అండ్ మీరు కానీ 2000 నుంచి 2023 వరకు ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే యావరేజ్గా 11.20% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 35.5% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -15.4% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 50లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మినిమం -15.2% లాస్ వచ్చేది, మ్యాక్సిమం 61.5% ప్రాఫిట్ వచ్చేది, అండ్ యావరేజ్గా 17.29% రిటర్న్స్ వచ్చేవి. సో 3 ఇయర్ టైం పీరియడ్ ఒక రిటర్న్స్ కానీ చూసినట్టయితే గోల్డ్లో మీకు లాస్ ఎక్కువ ఉంది, అలాగే రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. నిఫ్టీ 50లో లాస్ తక్కువ ఉంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 5 ఇయర్స్, 8 ఇయర్స్, 15 ఇయర్స్ టైం పీరియడ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే గోల్డ్లో లాస్ ఎక్కువ ఉంది అండ్ ప్రాఫిట్ తక్కువ ఉంది, కానీ నిఫ్టీ 50లో లాస్ తక్కువ ఉంది అండ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంది. అలాగే మీరు కానీ ఏదైనా 8 ఇయర్స్ టైం పీరియడ్కి 2020 నుంచి 2023 వరకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు మినిమం -2% లాస్ వచ్చేది, మ్యాక్సిమం 22.98% ప్రాఫిట్ వచ్చేది, అండ్ యావరేజ్గా 10.75% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 మినిమం 3.54% ప్రాఫిట్ ఇచ్చింది, మ్యాక్సిమం 28.60% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ యావరేజ్గా 15.16% రిటర్న్స్ ఇచ్చింది. సో రోలింగ్ రిటర్న్స్ చూసినా సరే గోల్డ్ మరీ ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు కంపేర్ టు నిఫ్టీ 50. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ తెలుస్తున్నాయి. ఫస్ట్ ఏంటి అంటే గోల్డ్ కంప్లీట్గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, ఇందులో కూడా మీకు లాస్ వస్తుంది, అది కూడా అప్ టు 8 ఇయర్స్ వరకు మీకు లాస్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే. అండ్ సెకండ్ థింగ్, గోల్డ్లో కానీ మీరు 15 ఇయర్స్ టైం పీరియడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీ రిటర్న్స్ 8 to 11% ఉంటాయి, అంతకంటే ఎక్కువ రావు. కానీ నిఫ్టీ 50లో కానీ మీరు 15 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీ రిటర్న్స్ 14 నుంచి 17% వరకు ఉండొచ్చు. అలాగే గోల్డ్లో లాస్ తక్కువ వస్తుందని కూడా కాదు, షార్ట్ టైం పీరియడ్కి అంటే 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీతో కంపేర్ చేస్తే గోల్డ్లో లాస్ తక్కువ ఉన్నప్పటికీ
లాంగ్ టైం పీరియడ్లో గోల్డ్లోనే లాస్ ఎక్కువ ఉంది, నిఫ్టీలో లాస్ తక్కువ ఉంది. సో లాంగ్ టైం పీరియడ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గోల్డ్లో రిటర్న్స్ అయితే తక్కువ వస్తాయి. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే మీరు కానీ గోల్డ్లో ఏదైనా 1 year టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు గోల్డ్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి 41.7% ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏదైనా 3 years టైం పీరియడ్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి 36.27% ఛాన్సెస్ ఉన్నాయి. 5 years టైం పీరియడ్కి 8 years టైం పీరియడ్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఓన్లీ 22% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు కానీ 15 years టైం పీరియడ్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి 0 ఛాన్స్ ఉంది. అస్సలు మీకు గోల్డ్లో ఎక్కువ రిటర్న్సే రావు. రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. లాంగ్ టైం పీరియడ్కి గోల్డ్లో నిఫ్టీ 50లోనే రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి లాంగ్ టైం పీరియడ్కి. సో 0 ఛాన్స్. సో లాంగ్ టైం పీరియడ్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటున్నాయి. కానీ అలాంటప్పుడు చాలామంది ఎందుకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు, ఎందుకు గోల్డ్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మంచిదంటారు అంటే, ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ లేదా నిఫ్టీ 50 కానీ ఫాలో అవుతుందో అలాంటి టైంలో గోల్డ్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. నార్మల్ టైంలో మీకు గోల్డ్లో మంచి రిటర్న్స్ రాకపోయినా స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అలాంటి టైంలో గోల్డ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మనం కానీ గోల్డ్ అండ్ నిఫ్టీ 50 ఒక 1 year రోలింగ్ పర్ఫార్మెన్స్ ఒక చార్ట్ కానీ చూసినట్టయితే 2000 నుంచి 2003 వరకు నిఫ్టీ 50 కంటే గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ 2007 నుంచి 2009 వరకు నిఫ్టీ 50 కంటే గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2009 నుంచి 2012 వరకు మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2018 నుంచి 2020 వరకు మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో 4 times గోల్డ్ నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది 1 year టైం పీరియడ్లో. అలాగే 3 years చార్ట్ కానీ చూసినట్టయితే 2000 నుంచి 2004 వరకు నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2006 నుంచి 13 వరకు నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ 2017 నుంచి 21 వరకు నిఫ్టీ 50 కంటే గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 5 years చార్ట్ కానీ చూసినట్టయితే 2003 నుంచి 2009 వరకు నిఫ్టీ 50 కంటే గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ 2005 నుంచి 13 వరకు నిఫ్టీ 50 కంటే గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అలాగే 8 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 2000 నుంచి 2009 వరకు ఈ టైం పీరియడ్లో గోల్డ్ నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ 2003 నుంచి 2014 వరకు ఈ 8 years టైం పీరియడ్లో గోల్డ్ నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫైనల్గా 15 years చార్ట్ కానీ చూసినట్టయితే 0% ఛాన్స్, ఒకసారి కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు. సో షార్ట్ టైం పీరియడ్లో అంటే 1 year టైం పీరియడ్కి, 3 years టైం పీరియడ్కి, 5 years టైం పీరియడ్కి, 8 years టైం పీరియడ్కి గోల్డ్ కొన్నిసార్లు నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ఆ కొన్నిసార్లు ఎప్పుడు అంటే మీరు కానీ గోల్డ్ ఒక ఇయర్లీ రిటర్న్స్ చూసినట్టయితే అంటే కంపేర్ టు నిఫ్టీ 50 ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఎలా పర్ఫామ్ చేసింది అని మనం చూసినట్టయితే 2001లో నిఫ్టీ -15% ఫాల్ అయింది. సేమ్ టైం పీరియడ్లో గోల్డ్ 0.75% ప్రాఫిట్ ఇచ్చింది. 2008లో నిఫ్టీ -51% ఫాల్ అయింది. సేమ్ టైం పీరియడ్కి గోల్డ్ 4.32% రిటర్న్స్ ఇచ్చింది. 2011లో నిఫ్టీ -23% ఫాల్ అయింది. సేమ్ టైం పీరియడ్కి గోల్డ్ 8.93% ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే 2020లో ఒక 3 months నిఫ్టీ 40% ఫాల్ అయింది, తర్వాత రికవర్ అయిపోయింది. సో ఇక్కడ మనకి తెలియట్లేదు. బట్ ఎప్పుడైతే నిఫ్టీ ఫాల్ అయిందో 40% ఆ టైం పీరియడ్లో గోల్డ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో 2020లో గోల్డ్ 24% ప్రాఫిట్ ఇస్తే నిఫ్టీ మాత్రం 16.14% ప్రాఫిట్ ఇచ్చింది. బట్ నిఫ్టీ ఫాల్ అయిన ప్రతిసారి గోల్డ్ అయితే ప్రాఫిట్ అవ్వలేదు. మీరు కానీ 2015లో చూసినట్టయితే నిఫ్టీ -3% ఫాల్ అయితే గోల్డ్ -12% ఫాల్ అయింది. ఎప్పుడైతే నిఫ్టీ మోర్ దెన్ 15% ఫాల్ అవుతుందో అలాంటి టైంలో గోల్డ్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. కానీ రిమైనింగ్ టైంలో నిఫ్టీ 50కే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి కంపేర్ టు గోల్డ్. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 8 years టైం పీరియడ్ వరకు మీకు లాస్ అయితే వస్తుంది. అలాగే మోర్ దెన్ 5 years టైం పీరియడ్కి మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి మీకు ఓన్లీ 22% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ గోల్డ్లో మీకు అప్ టు 8 to 11% మాత్రమే రిటర్న్స్ వస్తాయి. మీరు షార్ట్ టైంకి ఇన్వెస్ట్ చేసినా లాంగ్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ రిటర్న్స్ అయితే అప్ టు 8 to 11% వరకు ఉంటాయి, అంతకంటే ఎక్కువ రావు. అండ్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గోల్డ్ తీసుకునే రిస్క్కి అండ్ గోల్డ్ ఇచ్చే రిటర్న్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే లేదు. సో మీరు లాంగ్ టైం పీరియడ్కి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే బెటర్ మీరు స్కిప్ చేయడం మంచిది. మీరు కావాలంటే గోల్డ్లో షార్ట్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అప్ టు 5 years వరకు. ఈ 5 yearsలో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ మోర్ దెన్ 15% ఫాల్ అయినప్పుడు గోల్డ్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ మీరు నిఫ్టీ 50కి లేదా మీ మ్యూచువల్ ఫండ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే మీకు కొంచెం బెటర్ రిటర్న్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకోవద్దు. ఫాల్ అయ్యేటప్పటికి గోల్డ్ ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చి ఉంటుంది. సో మీరు ముందే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైతే ఫాల్ అవుతుందో ఆ తర్వాత మీరు కావాలంటే మనీ షిఫ్ట్ చేయొచ్చు.
సో మీరు కానీ ఒక గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎస్బీఐ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్లో కానీ లేదా ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో లేదా వేరే అదర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కువేరా నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కువేరా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. వన్స్ మీరు కువేరా నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక ప్రొఫైల్లో మీకు మేనేజ్ అకౌంట్స్ అని ఉంటుంది. మేనేజ్ అకౌంట్స్లో మీకు యాడ్ మేనేజర్ అని కనిపిస్తుంది. అందులో మీరు కానీ investoficial@gmail.com అని నా ఈమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే నాకు ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది మీ పోర్ట్ఫోలియో నేను మేనేజ్ చేయాలి అని. సో నేను వన్స్ యాక్సెప్ట్ చేశాక మీ పోర్ట్ఫోలియో నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇదంతా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది జస్ట్ మేనేజింగ్ యాక్సెస్ మాత్రమే, నాకు ఎలాంటి అథారిటీ ఉండదు. సో మీరు కువేరా నుంచి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక ఆ ఫండ్స్ నేను ట్రాక్ చేయాలంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తే నేను ట్రాక్ చేయొచ్చు. కువేరా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.